ఇప్పుడు మనం ఈ విషయంలో నిరుద్యోగులు తీసుకున్న విషయంలో మనం బాధపడాలా, సంతోషపడాలా? ఏ 10 ఏళ్ల కాలం పాటు మనకు మోసం చేసిండో, నిరుద్యోగుల పొట్టగొట్టిండో, వాని దగ్గర పోయి వీళ్ళు పోయి వాని సపోర్ట్ అడుగుతున్నప్పుడు మనం అక్కడ సంతోషపడాలా, బాధపడాలా? ఒక్కసారి మిగతా పార్టీ వాళ్ళు ఆలోచించాలి. మిగతా పార్టీ అంటే బీజేపీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆలోచించాలి. నేనేమంటున్నా, ఇప్పుడు మోతీలాల్ నాయక్, లేకపోతే జియో 46 ఆకాశో, లేకపోతే ఓయూ స్టూడెంట్ ఆస్మాను, లేకపోతే జియో 46 శంకరు, లేకపోతే కేయూ నుంచి వస్తూ ఉన్న ఆ కాశీ మండ కావచ్చు, ఎవరైతే ఈ నిరుద్యోగ సమస్యల ఎజెండాగానే పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళు అంతా కిషన్ రెడ్డి దగ్గరకో, కవిత దగ్గరకో, లేకపోతే సిపిఎం పార్టీ ఆ వెస్లీ అన్న దగ్గరకో, లేకపోతే ఆర్ కృష్ణయ్య దగ్గరకో, లేకపోతే ఉద్యమకారుల దగ్గరకో, లేకపోతే ప్రసన్న హరికృష్ణ దగ్గరకో, లేకపోతే ఎవరి దగ్గరికి అయితే వీళ్ళు వినతి పత్రాలు లేకపోతే ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే ఈ నిరుద్యోగులు మీ దగ్గరికి వస్తేనే వచ్చి ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి కూర్చుంటారా? అంటే ఇప్పుడు మీరు ఆ సభ దగ్గరికి రావడం వల్ల మీరు ప్రపంచానికి పరిచయం అవుతూ ఉన్నారు. నిరుద్యోగులు ప్రపంచానికి పరిచయం అవ్వట్లే. ఏ నిరుద్యోగైనా దేనికోసం కొట్లాడుతున్నాడు? వాళ్ళ ఉద్యోగం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. కానీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి ఎవరు పొందుతూ ఉన్నారు? ఎవరైతే వచ్చి అక్కడ ప్రసంగాలు ఇస్తూ ఉన్నారో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుతూ ఉన్నారు.